రైట్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు అటు గోరక్షక దళ సెక్రటరీ కోటే శ్రీధర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మనం ఒక విషాద ఘటన అయితే చూస్తున్నాము. ఏదైతే సోనూ సింగ్ పై జరిగిన ఘటన అయితే ప్రస్తుతం అందరూ కూడా దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై మీరు ఏమంటారు? మేడం ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు తెలంగాణలో ఏదైతే గత ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు, మళ్ళీ ఈ ప్రభుత్వం ఉన్న 2 సంవత్సరాలు ఈ కసాయి గో టస్కర్ చేస్తారు కదా, వీళ్ళ మీద ఏం చర్యలు ఉండవు. ఎవరైతే గోరక్ష చేస్తారో న్యాయంగా చట్టప్రదం వాళ్ళ మీదనే చర్యలు ఉంటాయి పోలీసు వాళ్ళవి. ఓకే. ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మనం ఒక బండి పట్టుకున్నాం ఒక పిఎస్ లా 100 ఫోన్ చేస్తాం పోలీసు వాళ్ళకి, పిఎస్ లిమిట్స్ లా పోలీసు వాళ్ళు వస్తారు. ఆ వాళ్ళ బండి తీసుకొని వెళ్తారు పిఎస్ కు, ఎస్ఆర్ బుక్ చేసి గోశాల పంపిస్తారు. ఇన్ బిట్వీన్ ఏమవుతాయంటే పోలీస్ స్టేషన్ లో పోయినాక ఆడికని ఇలా ఒక ఎమ్మెల్సీ బేగ్ ఉంటాడు, ఎంఐఎం బేగు. ఈ కషాయోలకు ఇబ్రాహీము, హనీఫ్ వీళ్ళందరికీ ఆయన హెడ్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ బేగ్. ఈయన మధ్యరాత్రి కూడా పిఎస్కి వస్తాడు, వాళ్ళ మనుషులను విడిపించుకొని పోతాడు. విడిపించుకొని రెండో రోజు మూడో రోజు ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు మా కార్యకర్తలకు. ఏమని, మీరు డ్రైవర్ని కొట్టిరు, పైసలు గుంజుకుర్రని కేసు మా మీద. అంటే మేము దొంగలమైతే బండి ఆపి ఆవులు 100 ఫోన్ చేస్తాం, పోలీస్ స్టేషన్ పోతాం, మళ్ళీ గోశాల పోతాం. మేము దొంగలమైతే అప్పుడే ఉరికిపోతాం వాళ్ళ దగ్గర ఏమున్నా తీసుకొని. ఈ విధంగా మాకు బాగా టార్చర్ అవుతున్నది. ఎందుకంటే వాళ్ళే 5 నుంచి 10% ఓట్లు ఉంటాయి తెలంగాణలో. వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారు వాళ్ళకి గెలుస్తారు. మన 4 పార్టీలు, మన హిందువులు జాగ్రత్త వినాలి ఇది. అవునా మేడం? ఇంకొకటి ఏంటంటే ఈ సోనూ సింగ్ అంటే ఇప్పుడు బజరంగ దళ్ గోరక్ష దళ్ మేము అందరం కలిసి చేస్తాం గోరక్ష. అయితే మేము రెగ్యులర్ బండ్లు పడుతుంటాం. మేము ఇట్లా జరుగుతుందని పోలీసులకు ఆల్రెడీ మాకడ ముందర సమాచారం ఉంటుంది. మాకు సెక్యూరిటీ కావాలని 2 years కింద పెట్టుకున్నాం మేము. మాకు గన్మెన్లు కావాలని కమిషనర్కు, సిపికి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళే పెట్టుకోమంటారు, వాళ్ళే మళ్ళీ రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం వాళ్ళే ఆపాలి. ఇన్ని చెక్ పాయింట్లు ఉంటాయి. రోజు సుమారు 2000 మీద ఆవులు వస్తాయి సిటీకి కట్ చేయనీకే. ఇన్ని గనం ఆవులు వస్తున్నాయి. మేము పట్టేది కొన్ని మేము 10 మంది బయటికి వెళ్తాం, ఏదో ఒక ఏరియా చూసుకుంటాం, బండి పడతాం, గోశాల వదులుతాం, వచ్చేస్తాం పోలీసులు వదిలేసి. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టుగా కూడా మొత్తం ఎంఐఎం కనుసన్నల్లోనే జరుగుతుంది. సో వారు చెప్తారు పోలీసులు కూడా మీపై చర్యలు తీసుకుంటారు. మేడం ఒకటి పాయింట్ నోట్ చేసుకోవాలి, ఎంఐఎం కూడా ఏదైతే మన పోలీసులు సహకరిస్తారో పిఐలు, ఎస్ఐలు వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేపిస్తారు వాళ్ళు. అంత కెపాసిటీ ఉందా దగ్గర. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది మేడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణ వచ్చిన నిజాం రూలింగ్ అయితే మా కెరక తెలంగాణ వద్దని చెప్పినాం అప్పుడు మేము. ఎగ్జాక్ట్ అట్లనే అయింది. ఇప్పుడు మన దాంట్లో రూలింగ్ లేదు. మన ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ వీళ్ళు నేరుగా రూలింగ్ చేయాలి. ఈడ లేదు. ఇప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఎన్నో అవుతుంటాయి. రోజు 2-3 చచ్చిపోతుంటారు. వాళ్ళు ఎక్కడికి వస్తారు వీళ్ళు? ఏమంటే దొంగలు చంపారు అంటారు. కాదు, జిహాదీ నడుస్తుంది ఈడ. అట్లా అదే విధంగా ఇప్పుడు గోటస్కర్ శ్రీధర్ గారు మీరు చెప్తున్నట్టుగా సో ఇదంతా జరుగుతుంది, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు, తిరిగి మా పైన వీళ్ళు రివర్స్ లో కేసులు పెడుతున్నారని చెప్పు. ఇదంతా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎన్ని ఇయర్స్ జరుగుతుంది? ఎందుకంటే సో ఇప్పుడు ఎవరైతే మనకి పాపం నిందితుడు సోనూ సింగ్ ఉన్నాడో, సోనూ సింగ్ కూడా గత 7 ఏళ్ల నుంచి కూడా ఇదే చేస్తున్నారంటూ వారి తల్లి కూడా చెప్పుకొస్తుంది. సో అలాంటిది మీరు ఎన్ని రోజుల నుంచి ఇలాంటి ఘటనలు చూస్తున్నారు? ఎప్పుడైనా దీనిపై మీరు మాట్లాడారా బయటకు వచ్చి? మేము తక్కువ వస్తాం మేడం. నేను యాక్చువల్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన గో సంరక్షణ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ నేను ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇప్పుడు ఎట్లుంది మేడం అంటే ఇలా మేము చాలాసార్లు చెప్పినాం. మేము 15 సంవత్సరాల నుంచి సంస్థ నడుస్తుంది గోరక్ష దళ్ మాది. మేము సుమారు ఒక 40,000 మీద ఆవులు కాపాడినాం మేము. మేము బండి పడితే ఒక్కొక్క బండ్లో 100 మీద వెళ్తాయి, 60 వెళ్తాయి, 70 వెళ్తాయి. అయితే మేము రెగ్యులర్ కాపాడుతుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిటిజన్షిప్ ప్రతి ఒక్కరికి హక్కు ఉంది దేశంలో. ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. ఆవులు కానీ ఏమన్నా ఇట్లా గుంపులు కుచ్చి తీసుకెళ్తుంటే కాపాడడానికి హక్కు ఉన్నది. అదే ప్రకారం మేము కాపాడుతాం. మేము ఆవులు రూల్ ఉన్నది. సో అయితే ఇప్పుడు మేడం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు
ఇది ఎట్లుంది మేడం అంటే ఎవరైనా ఇప్పుడు గోవా ప్రవేశం కొత్త ఇల్లు కడితే గోవా ప్రవేశం అంటే ఆవు దూడ తీసుకెళ్తేనే గోవా ప్రవేశం అంటారు. అదే మినిస్టర్లు కానీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు 5,000 10,000 ఓట్ల దిక్కేని ఆవులు గోపిస్తారు. వీళ్ళు కార్యకర్తలు కూడా లోపల వేపిస్తారు. ఎందుకు? ఇలా ఓట్లు కావాలని, మైనారిటీ ఓట్లు. ఇది ఎన్ని రోజులు మేడం? ఇది మా కార్యకర్తల మీద మేడం ఒక 140 కేసులు ఉన్నాయి. ఇప్పటి 140 మీద కేసులు ఉన్నాయి. ఏదో డెకటి కేసులు, రాబరీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే. వాళ్ళు 5 మంది కార్పొరేటర్లు వస్తారు, ఒక ఎమ్మెల్సీ వస్తాడు, ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు ఏదైతే సెక్షన్లు పెడతారో ఆడ ఆ ఇన్సిడెంట్ లేకుండా వాళ్ళని కూడా ఆ పేర్లు చేరుస్తారు వీళ్ళు. అది కేసీగా కోర్టు చుట్టూ తిరగాలి. ఓకే శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం అయితే